మనందరం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశానికి కారణం ఏంటంటే స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని భారతదేశం యువజన దినోత్సవంగా పరిగణిస్తుంది. ఎందుకంటే యువతకు స్ఫూర్తినిచ్చినటువంటి యొక్క మహానుభావుడు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, హిందూ సంస్కృతిని, హిందూయిజం అనేది అంటామో దాన్ని ప్రపంచానికంతా చాటి చెప్పినట్టు మహనీయుడు స్వామి వివేకానంద. యువతకు ఆయన ఆదర్శం. అందుకని ఆయన జయంతి ఇవాళ జరుపుకుంటున్నాం. నేను ఉదయాన్నే ముంబై వెళ్ళి ప్రపంచంలోని 80 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు భారతదేశంలో పెట్టుబడులు, ఆర్థిక ప్రగతి గురించిన సమావేశాన్ని ప్రారంభించి ఇక్కడికి వచ్చాను. మామూలుగా అయితే రేపు ఎలాగో వస్తున్నాం కాబట్టి వచ్చినప్పుడు వివేకానంద ఆయన విగ్రహానికి కూడా మనం పూలమాలలు అర్పించి నివాళులు అర్పించవచ్చు. కానీ నేనేం ఆలోచించానంటే అప్పుడు మీతో ఎంత తీరిగా కలవడానికి అవకాశం ఉండదు, రేపు అంతా హడావుడి ఉంటుంది. అందుకని ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కాసేపు మంతి మాట్లాడి తర్వాత వారికి నివాళులు అర్పించి ఆయన జీవితాన్ని గురించి కొన్ని మాటలు మీ అందరికి కూడా తెలియజెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే, లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ యూ అచీవ్ ద గోల్ అని చెప్పాడు. ఎంత చక్కని మాట ఆయన చెప్పింది చూడండి. ఈ భారతీయ యువతను ఉద్దేశించి ఆయన ఒక రకమైన సింహనాదం చేశాడు. ఆయన భారతీయ సంస్కృతికి ప్రతిబింబం, ప్రతిరూపం. భారతీయ ప్రజలకు వాళ్ళ యొక్క దృఢ సంకల్పానికి ఆయన ఒక ప్రతిబింబం అని చెప్తే అది అతిశయోక్తి కాదు. శ్రీ వివేకానందుల యొక్క బోధనలు అసాధారణమైనవి, కాలదోషం పట్టనివి, అన్ని కాలాలకు వర్తించేలా నిరంతరం గంగా ప్రవాహంలా అవి సాగుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడు మాట్లాడినా ఇవాళ చాలా పత్రికల్లో ఆయన జీవిత విశేషాల గురించి రాశారు. ఇంగ్లీష్ పత్రికల్లో, తెలుగు పత్రికల్లో. మనందరికి కూడా అవి ఏమి చదివినా అవి ఒక గంగా ప్రవాహంలాగా కొనసాగుతూ ఉంటాయి. అవిరళ గంగ అంటామే, అలాగే ఆగనేంటి యొక్క ఆలోచన ప్రవాహాలు ఆయనవి. అసలు భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే అది తాత్వికమైన, సమీకృతమైన, సార్వత్రికమైన సంస్కృతినే భారతీయ సంస్కృతి అంటాం. దానివల్ల కూడా ఆయన దాని గురించి వ్యక్తీకరించిన అభిప్రాయాలు ఇప్పటికీ గంగా ప్రవాహంలో కూడా కొనసాగుతూ ఉన్నాయి. వైవిధ్యమైన మతాలు, అనేక మతాలు ఉన్నాయి మనకి. సాంస్కృతిక మతపరమైన నమ్మకాలు, రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఏ ప్రాంతంలో వాళ్ళు ఒక రకంగా నమ్ముతారు. ఈ మధ్య మనం చూసాం కదా, శబరిమల విషయంలో అక్కడ ఒక నమ్మకం ఉంటుంది, ఇంకో దేవస్థానంలో ఇంకో నమ్మకం ఉంటుంది, ఇంకో కొన్ని కులాలకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని మతాలకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఈ మతాలన్నింటి కూడా వారి అభిప్రాయాలన్నీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వివిధ అభిప్రాయాల మధ్య సమన్వయం సాధించే విధంగా ఆయన ఒక చక్కని వారధిని నిర్మించాడు. సర్వమతముల సారం ఒకటే అని చెప్పారు. శ్రీ వివేకానందులు ప్రవచించిన విలువలు ఆనాటి కాలంలో ఆయన చెప్పిన దానికన్నా ఇప్పుడు నేటి కాలానికి ఇంకా సంపూర్ణంగా వర్తిస్తాయి. వారి మాటలు మన ప్రవర్తనలో, మన రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటే ప్రజా జీవితంలో మార్పు రావడం ఖాయం. అది గుర్తుపెట్టుకోవాలి. 125 సంవత్సరాల కిందట ఆయన అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఆయన ప్రసంగం యావత్ ప్రపంచానికి కూడా దిశానిర్దేశం చేసింది. అదృష్టవశాత్తు ఈ మధ్య నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడ మళ్ళా ఒక ప్రపంచ హిందూ సమ్మేళనాన్ని పెట్టారు. అక్కడికి వెళ్ళే అవకాశం నాకు లభించింది. అక్కడ వాళ్ళు నన్ను పిలిచారు. ఆయన ప్రసంగించిన చోటు నుంచే ప్రసంగించే అవకాశం, ఆయన నిలబడినంటే ఆ వేదిక, ఆ హాలు, అవన్నీ కూడా చూసే అవకాశం నాకు లభించింది. అక్కడ ప్రభుత్వం ఆ యొక్క మార్గానికి కూడా వివేకానంద మార్గం అని చెప్పని పేరు పెట్టింది. అమెరికాలో మిచిగాన్ అవెన్యూ అని ఉంటే దాన్ని వివేకానంద అవెన్యూ అని చెప్పని వారు అక్కడ మార్చారనమాట. ఆయన ఆ ప్రసంగంలో అన్నిటికన్నా ముఖ్యమైనది, అందరిని ఆకట్టుకుంది ఏంటంటే ఆయన మామూలుగా అమెరికాలో కానీ బయట కానీ ఎవరన్నా సంబోధిస్తే ఏమంటారు? లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు.
ఆయన అలా అనకుండా ఆ విధంగా అలవాటు పడిన ప్రపంచాన్ని మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధిస్తూ ఉపన్యాసం ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నాడు. వాళ్ళకి అలవాటు ఇదంతా వాడు జెంటిల్మన్ అయినా కాకపోయినా జెంటిల్మన్ అని చెప్పి అంటారు మామూలుగా. కానీ ఆయన సోదర సోదరీమణులారా అని ఆంగ్లంలో చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. నేను కూడా నా ప్రసంగంలో ఎక్కడికి వెళ్ళినా, మంత్రిగా ఉన్నా ఉపరాష్ట్రపతిగా ఉన్నా, ఈ లేడీస్ అండ్ జెంటిల్మన్ అనే పదాన్ని వాడను నేను. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి అంటుంటాం. నా ప్రేమైన టెక్క సోదర సోదరీమణులారా అని చెప్పారు. అది మన పద్ధతి. ఆయన సందేశానికి, వాక్పటిమకు, నిజాయితీతో కూడిన సంభాషణ అక్కడ ప్రతినిధులందరూ కూడా ఆకర్షితులయ్యారు. అమెరికన్ పత్రికలు సైతం వివేకానందుడి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా ప్రముఖంగా ప్రశంసించాయి. ఈ విషయాన్ని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, వివేకానందుడు మాత్రమే కాదు, ప్రపంచం చేదు అనుభవాలు ఎదురు చూస్తున్న ప్రతి సందర్భంలో మన తేనె లాంటి జ్ఞానాన్ని అందించి ఆనందమయం చేసిన ఘనత భారతీయ సంస్కృతికి దక్కుతుంది. అటువంటి ఘనతను సాధించిన మహనీయుల్లో వివేకానందుడు ఒకడు. వారు భారతదేశ భవిష్యత్తును యువత మాత్రమే నిర్మించగలదు అని మనసా వాచ కర్మాణ నమ్మినట్టు యొక్క ఒక యువకుడు ఆ రోజుల్లో ఆయన. ఆధునిక యువత మీద నాకు విశ్వాసం ఉంది. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది వారే. అలాంటి యువత ముందు బలిష్టంగాను, శారీరకంగా జవ సంపన్నులుగాను, ఆత్మవిశ్వాసం గాను, రుజువర్తన కలిగిన వారుగాను మారాలి. అలాంటి యువత 100 మంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చు అని చెప్పని ఆయన యువశక్తిని గురించి కొనియాడు ఆ రోజుల్లో. అందుకే జాతి వారి జయంతిని యువజన ఉత్సవంగా జరుపుకుంటుంది. వారు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, హైందవ ధర్మ జ్యోతిని దేదీప్యమానంగా ప్రపంచం అంతా ఆయన ప్రకాశింపజేశాడు. భవిష్యత్ తరాలకు వివేకానందుడు గొప్ప మార్గదర్శి. వారి సందేశాలు సూటిగా యువత యొక్క హృదయాలను తాగుతాయి, దిశానిర్దేశం చేయిస్తాయి. కేవలం 39 ఏళ్ల వయసులో తనువు చాలించిన వివేకానందుడు సంపూర్ణంగా భారతీయ యువకుల మనసులను ప్రతిబింబించారు. మహిళల సాధికారిత గురించి స్వామి చెప్పిన మాటలు మనందరికీ ఆచరణీయం. మహిళల స్థితిగతులు మెరుగుపరచకపోతే ప్రపంచ సంక్షేమానికి అర్థం లేదని చెప్పాడు ఆయన. ఒంటి రెక్క మీద ఎగరడం పక్షికి సాధ్యం కాదు అన్న మాటలు ఆయన చెప్పాడు. అంటే 2 రెక్కలు ఉంటే పక్షి బాగా ఎగురుతుంది. అలాగే సమాజంలో స్త్రీలు పురుషులకు కూడా ప్రాధాన్యత, సమాన అవకాశాలు ఉండాలనేది ఆయన చెప్పినట్టు యొక్క మంచి మాట. ఆత్మ న్యూనతతో బాధపడేవారు ఎవరైనా సరే వివేకానందుడు చెప్పిన ఈ సూక్తి వింటే విశ్వాసంతో నిలబడతారు. ఏం చెప్పాడు తెలుసు ఆయన? కెరటం నాకు ఆదర్శం. ఎగసి పడుతున్నందుకు కాదు, కెరటం అంటే సముద్రంలో చెరువుల్లో ఎగసి పడుతున్నందుకు కాదు, పడి వేస్తున్నందుకు. ఎంత తెలివిగా చెప్పాడు చూడండి. ఎగసి పడుతున్నందుకు కాదు, పడి వేస్తున్నందుకు. ఓటమిని భరించలేని ఎవరికైనా ఈ మాట జవసత్వాలను అందిస్తుంది. భారతీయ యువతరంలో వివేకానందుడు గమనించిన ప్రధాన లోపం, మన దేశంలో ఆయన గమనించిన యువకుల్లో భయం. మనిషి పతనానికైనా పాపానికైనా భయమే ప్రధాన కారణం. భయంలో చావు ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఆయన బలమే జీవనం, బలహీనత మరణం అనే సందేశాన్ని అందించాడు. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాలని, అందుకే దృష్టిని బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలని బోధించాడు. నాకు ఇటు వచ్చిందే, నాకు అట్టయిందే, నాకు ఇది కొరతుంది, నాకు కొరతుందని బాధపడుతూ ఉండేదానికన్నా దీనికి పరిష్కారం ఏందని, ఆ పరిష్కారం వైపు ముందుకు వెళ్ళాలని ఆయన ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పాడు. అత్యున్నతమైన ఆదర్శాన్ని కలిగి ఉండి యువత ధైర్యంగా ముందుకు సాగాలని, ఈర్ష్యను స్వార్థాన్ని వదిలిపెడితే ప్రపంచాన్ని జయించవచ్చని స్వామి వివేకానంద చెప్పాడు. చిన్న పనైనా చేసేది శ్రద్ధతో సవ్యంగా నిర్వహిస్తే అద్భుతాలు సాధించవచ్చని ఆ మహనీయుడు చెప్పాడు. అందుకని యువత సచ్చీలత కలిగి ఉండాలని ఆయన బోధనలు అందరూ పాటించాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి గారు, మన ప్రతి మనిషి గొప్పవాడు కావాలంటే, ప్రతి దేశం గొప్పది కావాలంటే, స్వామి వివేకానంద సెడ్ 3 things are necessary to make every man great, every nation great. What are those 3 things? Conviction of the powers of goodness. Second, absence of jealousy and suspicion. Third, helping all who are trying to be and do good. This is the message of Swami Vivekananda. He has really explained the greatness of Hindu culture, Hindu tradition and Hindu religion. He has propagated the true meaning of Hinduism in the World Forum at the World
religious conference in Chicago 125 years back. Whatever he has said at that time, they are more relevant for the present timing. So we, the youngsters, must always read, try to understand his teachings and preachings, and propagate the same and also practice the same in our life. We are here to pay tribute to one of the great sons of this great country, Swami Vivekananda, who was a spiritual teacher, embodiment of Hindu culture. Swami Vivekananda is an embodiment of Hindu culture. His address to World Parliament of Religions 125 years ago was a momentous event, played a major role in introducing Hinduism to the world. Earlier, Hinduism was not that much known to the entire world. His Chicago speech was encapsulated the timeless values of Indian culture and its eternal relevance. What Swami said in his epoch-making address in Chicago is as relevant today as it was then. Swamiji said, I quote, I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal tolerance, but we also accept all religions are true. The way you explain the religion may be different, but the essence of all religions is one and the same. This we must understand. There is a need to bring down walls that create difference among the people of religion, bigotry, caste or region. Religious tolerance is paramount importance for peaceful coexistence of the people. Now, we Indians, sometimes here and there some incidents happen. Some people are discriminated on the basis of caste, saying low caste, high caste. God has not created low caste and high caste, but in between some people. That must go in between. Secondly, sometimes people are discriminated on the basis of gender. Women are inferior, men are superior. This feeling also is wrong, because no time our Vedas, our Puranas have propagated any such thing. So this has to be. He was equally concerned about the poor. He said, let us, each one of us pray day and night for the downtrodden millions who are held fast by poverty, priestcraft and tyranny. Pray day and night for them. I care more to preach religion to them than to the high and the rich. He also said, if the poor boy cannot come to education, education must go to him. This is what he has said. This is what the Swarna Bharat also is doing. You cannot really afford this education. But now, education is coming to you through Swarna Bharat. You must take advantage of the same and then try to enrich your knowledge. India can provide a sheet anchor and spiritual compass. In the world filled with bitterness, India could provide honey of wisdom gathered from different flowers of different places. Swami Vivekananda has introduced Vedanta to the West by infusing a strong sense of patriotism among Indians. He strongly believed in the emancipation of women. He said, the best thermometer to the progress of a nation is treatment of its women. He had also said, there is no chance for the welfare of the world unless the condition of women is improved. It is not possible for a bird to fly on only one wing. ప్రపంచం అభివృద్ధి చెందాలంటే ప్రపంచంలో సగం మంది ఉన్న మహిళల అభివృద్ధి లేకుండా ప్రపంచం ముందుకు వెళ్ళదు కదా. ఇలా అనేక విషయాలు ఆయన చెప్పాడు. వాట్ ఐ సజెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ మై యంగ్స్టర్స్, there are small books about Vivekananda's letters, Vivekananda teachings, Vivekananda's speeches, what we call in Telugu సూక్తులు. వాటిని దయచేసి అందరూ కూడా చదివి వాటిని అర్థం చేసుకొని మిగతా వాళ్ళకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయడం, మన జీవితంలో వాటిని కొంతవరకన్నా ఆచరించడం కోసం ప్రయత్నం చేస్తే మనం తప్పనిసరిగా ముందుకు వెళ్తాం. అక్కడెక్కడ మతపరమైన ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఒక మాట చెప్పాడు, ఏ క్రిస్టియన్ డస్ నాట్ హ్యావ్ టు బి కన్వర్టెడ్ టు హిందూ ఆర్ బుద్ధిస్ట్ ఆర్ ఏ హిందూ నీడ్ నాట్ బి కన్వర్టెడ్ టు ఏ క్రిస్టియన్. ఈచ్ వన్ హ్యాస్ టు అసిమిలేట్ ద స్పిరిట్ ఆఫ్ అదర్స్ కీపింగ్ వన్స్ ఇండివిజువల్ ఇంటాక్ట్. నీ మతాన్ని నువ్వు గర్వించు, ఏమాత్రం దాని గురించి వెనకాడపడాల్సిన అవసరం లేదు. కానీ అవతల వాళ్ళని కించపరచొద్దు, దాంట్లో ఏదైనా మంచి ఉంటే దాన్ని కూడా స్వీకరించమని చాలా గొప్ప మాటలు చెప్పాడు. దాన్ని మన అందరం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వామి వివేకానంద యొక్క జీవితాన్ని మన అందరం మననం చేసుకొని
భవిష్యత్తుని నిర్మాణం చేసుకొని భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేసేందుకు, ఒక ఆదర్శవంతమైన దేశంగా తయారు చేసేందుకు అందరూ ప్రయత్నం చేయాలా. కులము, మతము, ప్రాంతము అంటే తాత్కాలిక అడ్డుగోడలను తిరిగిచ్చి మనం వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, వివిధతా మే ఏకత భారత్ కా విశేషత అని మన పెద్దలు చెప్పారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజన్, ఇండియా ఈజ్ వన్ నేషన్, వన్ పీపుల్, వన్ కంట్రీ. దట్ ఈస్ ద ఫిలాసఫీ. అండ్ మోర్ ఓవర్ అవర్ హిందూ ఫిలాసఫీ సేస్ షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. యూ కాల్ ఇట్ as Hindu, you call it as Indian, you call it as Bharatiya. That is the philosophy. Share and care is the core of Indian philosophy. All my youngsters, boys and girls, please try to understand these teachings of Swami Vivekananda and let us all try to implement them in our regular life. Thank you very much. Namaskaram. Jai Hind. ఎండ బాగా తీక్షణంగా ఉన్నట్టుంది అందరికీ. దానికి చేయడం రేపు అందరు ఎవరెవరు ఏం చేయాలో చెప్తారు మీకు. వచ్చిన అతిథుల్ని మన ట్రస్ట్కి వస్తున్నారు, వాళ్ళు మనం గౌరవంగా చూసుకోవాలి. నెట్టుకోవడం లాంటివి లేకుండా పరిశుభ్రంగా ఉండేట్టుగా ఆ పని అంతా చేయండి.